ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు పడతారు అంటారు కానీ అది వెనకటి సామెత. ఇప్పటి ముచ్చట ఏంటంటే మనుషులు తీసిన బాయిలా పోయి ఏనుగు పడ్డది. అగో మనుషులు మంచినీళ్ళ కోసం తవ్వుకున్న బాయిలా పడ్డదా, లేకుంటే అడవిలో షికారి చేసేటోళ్ళు తవ్విన పెద్ద బాయి పొక్కల పడ్డదా అంటే మీరే చూడండి. ముచ్చట అయితే ఇది చూసినరా, కటకం రాళ్లతోనే ఉన్నదంటే ఇది అడవిలా ఏనుగుల కోసం షికారి చేసేటోళ్ళు తవ్విన బాయి పొక్క కాదు. మనుషులు నీళ్ల కోసం తవ్వి చుట్టూ రాళ్లతోని గోడగట్టిన నీళ్ళ బాయి. మరి ఈ ఏనుగు తొవ్వదప్పే వచ్చిందో, ఎండాకాలం కదా అడవుల్లో కుంటలు ఎండిపోతే నీళ్లు దొరకకనే వచ్చిందో గాని మొత్తానికి ఇట్లా వచ్చి బాయిలా పడ్డది. ఇక ముచ్చటెరకైన అడవి ఆఫీసర్లు జేసీబీని తెచ్చి మొదలు బాయికి ఓ మూలకు మొత్తం రాళ్ళన్నీ తీసేసి అది పోయేదందుకు తొవ్వ సాపు చేసి ఇట్లా జేసీబీ బొక్కెనతోని వెనకబాదుకు అదిలిస్తే ఎంటనే లేసి సాయం చేసిన చెయ్యిరే నరక చూసినట్టు వెనక నుంచి లేపిన బొక్కెనని ఎట్లా గుద్దుతుందో చూడుండ్రి. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టుడు అంటే, సాయం చేసిన చేతులు నరక చూసుడు అంటే ఇట్లనే ఉంటుందేమో అనిపిస్తలేదు. దాన్ని ఆ బాయిల నుంచి బయటకు తీసేదందుకు అధికారులు ఏం తక్కువ 6 గంటలు కష్టపడ్డారు. దాంట్లో నీళ్లు తక్కువ ఉంటే బోర్ నీళ్లు కూడా ఇడిచిర్రు. అంత చేస్తే ఆఖరికి ఏ జేసీబీతోని అయితే సాయం పొందిందో దాని మీదకే ఎగబడబట్టే. మరి మనుషులు తిరిగే ఏరియాలకు ఏనుగు వచ్చింది కాబట్టి కొందరు మనుషులు సాయం చేసిన వాళ్ళకే గాయం చేసినట్టు ఇది కూడా మనుషుల లెక్కనే ఫాలో అయ్యిందా ఎట్లా ఏమో కానీ ఇంతకీ వీడియో ఏడికేలు వచ్చిందో చెప్పలేదు కదా. ఒడిశాలున్న కియోంజారు జిల్లా నుంచి